చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 7న చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చేనేతలకు 33 కోట్ల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారని, కానీ ఇంతవరకు రుణమాఫీ జరగలేదన్నారు. ఇక మహిళలకు పండుగ చీరల పంపిణీ ఉట్టిమాటగానే మిగిలిందన్నారు. తక్షణమే చేనేతలకు రుణమాఫీ చేసి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, పున్న రవీందర్, బీపంగి జగ్జీవన్, పిన్నింటి నరేందర్ రెడ్డి, బోగరి అనిల్ కుమార్, పోకల దశరథ, తిరందాస్ కనకయ్య, కటకం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మరి బతుకమ్మ చీరల స్కీమును పథకం పరిమితం చేసి ఒక సిరిసిల్లకే మంత్రిగా వ్యవహరిస్తే, అదే దానిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ నల్గొండ జిల్లాలో అనేక మంది మరమగ్గాల కార్మికులు, నేత కార్మికులు ఆకలి చావులు చేస్తుంటే ఇక్కడ మరి ఆ ఆర్డర్ ఇవ్వకుండా మరి చేనేత కార్మికులు మరి బతుకమ్మ చీరలు తయారు చేయకపోవడం వల్లనే ప్రభుత్వం ఇవ్వలేదని తప్పించుకొని నేత కార్మికులను అవమానపరిచే విధంగా సీతక్క ప్రకటించడం బాధాకరం. మరి జిల్లా మంత్రి కూడా ఉన్నారు. మరి ఇక్కడ అనేక మంది కార్మికులు వారి అసెంబ్లీలో కూడా ఇలా నకరకల్ నల్గొండ అసెంబ్లీలో అనేక మంది చేనేత కార్మికులు ఉన్నప్పటికీ ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా మరి చేనేత మంత్రి కేటీఆర్ ఏదైతే సిరిసిల్ల మంత్రిగా వివరించిండో అదే విధానం పునరావృతం అయితే భారతీయ జనతా పార్టీ మరి ఉద్యమించక తప్పదు. ఇప్పటికైనా తక్షణమే రుణమాఫీ వెంటనే రుణమాఫీ చేయాలి. ఇప్పటికైనా ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా పౌర్ మరమగ్గాలకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాదాపుగా ఆగస్టు 3 నెలల నుంచి ఇంతవరకు కూడా ఎటువంటిది లేదు. మొన్ననే మంత్రి గారు 33 కోట్లు విడుదల చేసిన అన్నాడు, కానీ ఇంతవరకు మాత్రం ఎటువంటి అది జరగలేదు, ఎటువంటి వారి ఖాతాలలో పడలేదు. కాబట్టి వెంటనే చేనేత కార్మికులను దృష్టిలో ఉంచుకొని చేనేత కార్మికులకు చిన్న చూపు చూస్తున్నారు, చాలా చిన్న చూపు చూస్తున్నారు. మరి ఎంతోమంది చేనేత కార్మికులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి వారి గురించి పట్టించుకోవాలి. కార్మికులు ఇంతకుముందు మా అధ్యక్షుల వారు చెప్పినట్లు, ఎందుకంటే చేనేత కార్మికులు వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. వారి గురించి పట్టించుకుంటలేదు, గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకుంటలేదు. కాబట్టి మా బీజేపీ నల్లగొండ శాఖ తరఫున మేము హెచ్చరిస్తున్నాం, ఇది వెంటనే ఈ రుణాలు వెంటనే అందించాలి, ఈ రుణాన్ని విముక్తి జరగాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం.